హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆశ. దిస్ ఈజ్ ఆశ. సో ఈరోజు ఏంటంటే మనకి సెంట్రల్ హెయిర్ క్లిప్ సిరీస్లో ఇది 5th అనమాట. అయితే దీనికి మనం యూజ్ చేసేది ఫెల్ట్ షీట్ యూజ్ చేస్తాము. ఇప్పటివరకు మనం OHP షీట్స్ని యూజ్ చేసాం కదా. సో ఇది ఫెల్ట్ షీట్ అంటాము. ఇది వచ్చేసి 1 mm ఉంటుంది. దాని థిక్నెస్ 5 వస్తాయి. 5 కూడా 150 రూపీస్ పడింది నాకు. అయితే ముందుగా దీనికి నేను ఫ్లవర్స్ ఆల్రెడీ ఒక కార్డ్బోర్డ్ లాంటిది ఒక అట్ట మొక్క దాని మీద నాకు కావాల్సినట్టు నేను చేసుకున్నాను. అంటే 2 సైజెస్ అనమాట, ఒకటి పెద్దది దాని మధ్యలో చిన్నది. సో ఇట్లా డ్రా చేసుకున్న ఫెల్ట్ షీట్ మీద మనం మంచిగా దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. సో మీరు కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి, షేప్ అవుట్ అవ్వకుండా. సో ఇదిగోండి, కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉన్నాయి. సో మనం ఏంటంటే అవుట్లైన్ జర్దోజీ అంటించుకోవాలి దీనికి. మనం ఎప్పుడు ఏం చేస్తాము, జర్దోజీ అంటించుకున్న తర్వాత కట్ చేస్తాం కదా యూజువల్గా. సో దీనికి అలా కాదు, ఫస్టే కట్ చేసుకున్న తర్వాత జర్దోజీని అంటించుకోవాలన్నమాట. అయితే మీకు క్రాఫ్ట్ చేసే వాళ్ళకి ఐడియా ఉండొచ్చు నాకు తెలిసి. ఈ ఫ్లవర్ షేప్ రావాలి అంటే మనం ఇంకొంచెం కిందకి కట్ చేసుకుంటే కనుక ఒకదాని మీద ఒకటి పెడితే కొంచెం మనకి ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. మీరు కావాలంటే కుట్టుకోవచ్చు కూడా, అంటించవచ్చు లేదా సూది దారంతో కుట్టుకోవచ్చు. అదిగోండి ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు షేప్ రావాలి, లేదు అంటే తప్పడుగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఒక ఫ్లవర్ చేశాను నేను, అదిగోని చూపించాను కదా అది. సో ఇప్పుడు జర్దోజీని అంటించుకుందాము. జాగ్రత్తగా అంటించుకోవాలన్నమాట. నేను మీకు స్లోగానే చూపిస్తాను అర్థం అవడానికి. ఏం లేదు, దాన్ని మనము షేప్ అవుట్ అవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్. B7000 గమ్ ఏంటంటే మనకి ఈ OHP షీట్ మీద అంటే ఈజీగా అంటుకుంటుంది, కానీ ఈ ఫెల్ట్ షీట్ మీద అయితే మాత్రం కొంచెం మనకి సతాయిస్తుంది అనమాట. జాగ్రత్తగా పేషెన్స్ అయితే అంటించుకోండి. అయితే ఇది కొంచెం చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జస్ట్ ఆ జర్దోజీని ఇట్లా లాగితే సరిపోద్ది. తర్వాత షేప్ రావడానికి అని చెప్పి మనము పుల్లతో కొంచెం కిందకి ఇట్లా అన్నాము అంటే ఫ్లవర్ పెటల్ షేప్ వచ్చేస్తుంది. దానికి ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు. సో అలా అన్నమాట. అలాగా మొత్తం ఫ్లవర్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే మనము జాగ్రత్తగా అంటించుకోవాలి. ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా మంచిగా నీట్ ఫినిషింగ్ వచ్చేలా చూసుకోండి. సో చూస్తున్నారు కదా, దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పక్కన ఈ పైనుంచి కిందకి ఇట్లా రావాలి జర్దోజీ, కిందకి రాకూడదు. అదిగోండి గమ్ పెట్టాను కదా. సో అక్కడ ఏంటంటే మనం ఒక పెటల్ మీద ఒకటి పెడితే కొంచెం షేప్ వస్తుంది అనమాట. అప్పుడు కొంచెం పైకి వస్తుంది ఆ పెటల్. అలా యాక్చువల్గా ఇది ఇన్స్టాగ్రామ్లో పిక్, ఇది కూడా వాళ్ళు ఎలా చేశారో నాకు తెలియదు, కానీ సో నేను స్క్రాచ్ చేశాను అనమాట. సో ఇట్లా చేశారేమో అని చెప్పి. నిజంగా వాళ్ళు ఎలా చేశారో మనకు తెలియదు, చెప్పరు కూడా అడిగితే. చాలామంది OHP షీట్ మీద చేశారేమో అనుకుంటారు, కానీ OHP షీట్ అయితే కాదండి. OHP షీట్ మీద ఎంత నీట్ ఫినిషింగ్ రాదు మనకి, తప్పుడుగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఫెల్ట్ షీట్ అనమాట. సో చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఇప్పుడు కట్ చేశానా దాన్ని. ఈ టూత్ పిక్తో కొంచెం కిందకి ఇట్లా అన్నారు అంటే కనుక మనకి పెటల్ షేప్ మంచిగా వస్తుంది అనమాట. ముందే మీరు పెటల్ షేప్లో రావాలని ప్రయాసాలు చేశారనుకోండి, అస్సలకే రాదు, అది పక్కకు పోతూ ఉంటుంది. అసలు దీనికోసం అయితే నేను ఈ క్లిప్కి రిఫండ్ ఇచ్చేద్దాం అనుకున్నాను తెలుసా. ఎందుకంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఎలా చేయాలి ఏంటి అని. ఆ వీడియోని వాళ్ళు ఏదో మెరుపుతేగా వచ్చి పోమన్నట్టు ఫాస్ట్గా పెట్టేస్తారు అనమాట మనకు తెలియకుండా. సో దాన్ని నేను రివైండ్ చేసి ముందుకి వెనక్కి అసలు ఏం చేశారా అని చెప్పి చూసి ఎన్నిసార్లు చూసాను తెలుసు, ఒక 50 సార్లైనా చూసి ఉంటాను నేను ఇది చేయడానికి అని చెప్పి, దాన్ని ఎలా చేశారో అసలు ఎలా ఏంటి అని చెప్పి. సో అదనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేమ్ అదిగోండి ఒక దాని మీద ఒకటి పెడితే మనకి కొంచెం షేప్ వచ్చేస్తుంది అనమాట. అట్లా మొత్తం పెటల్స్ అన్నిటికీ కూడా సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ కొంచెం మంచిగా. సో నాకైతే మొత్తం ఈ క్లిప్స్ అన్నీ ఫినిష్ చేసేసానండి. 14 క్లిప్స్ కూడా డిస్పాచ్ కూడా చేసేసాను. సో ఒక హెడేక్ అనేది వదిలిపోయింది. దీనివల్ల నేను 1 వరకు మెలకుగా ఉండి చేయాల్సి వచ్చేది. ఎందుకంటే వీటికి ప్రాఫిట్ తక్కువ, వర్క్ ఎక్కువ. ఎందుకంటే క్లిప్స్ అనేది మనం ఎక్కువ చెప్తే కూడా ఎవ్వరు తీసుకోరు మోస్ట్లీ. మనం బ్యాంగిల్స్కి పెట్టినట్టు హెయిర్ క్లిప్స్కి వాటికి కూడా అంత కాస్ట్లు పెట్టేవాళ్ళు తక్కువ కదా. సో రేర్గా తీసుకుంటారు, అంత కాస్ట్ పెట్టినా ఎవరు తీసుకోరు. సో వీటి కాస్ట్లు అవన్నీ కూడా నేను ఫైనల్గా ఒక వీడియో చేస్తాను, అన్ని క్లిప్స్ ఒక షార్ట్లా చేసి. అండ్ నేను ఎలా ఇవి ట్రేస్ చేశానో కూడా నేను చెప్తానండి. ఇదైతే ట్రేసింగ్ కాదులేండి, ఫ్రీ హ్యాండే. ఈ ఫిష్, పికాకు అవి ట్రేస్ చేసాం కదా, దానికి ఒక ట్రిక్ ఉంది, నేను చెప్తాను. అదైతే ఎవరైనా చేసుకోగలరు ఈజీగా. ఎవరిదైనా సరే మనం సేమ్ ఇమేజ్ వచ్చేలాగా చేయొచ్చు అనమాట. దానికి ఒక వీడియో తీస్తాను నేను, చూద్దాం ఎంతమంది చూస్తారు. సో ఇలా మొత్తం అంతా కూడా నేను అటాచ్ చేసేసుకున్నాను. సో ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను, ఆగండి.
సో మొత్తం 3 పెటల్స్ కూడా మళ్ళీ చేసేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇదిగోండి చూడండి, షేప్ అనేది మీకు కనిపిస్తుందా ఈ ఫ్లవరు. సో ఒకదాని కింద ఒకటి అట్లా పెడితేనే మనకి యాక్చువల్గా ఇది క్రాఫ్ట్ చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కొంచెం ఈ ఫ్లవర్స్ అవి క్రాఫ్ట్లు చేసుకుంటూ ఉంటారు కదా. సో ఎక్సెస్ వచ్చిందాన్ని కట్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. మనకి కొంచెం జద్దోజీ అంటించగా పైన చిన్న చిన్న ముక్కలు ఎక్సెస్ వస్తాయి కదా, అవి కట్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి. నేను ఎప్పుడు చెప్పేది అదే, మన కస్టమర్ దగ్గర మంచి రివ్యూ రావాలి అంటే కనుక ఫినిషింగ్ మెయిన్, మనం ఎట్లా చేసాము ఏంటి అని చెప్పి. సో ఇది కొంచెం టైం ప్రాసెస్ అంటే కొంచెం బాగానే పట్టిందిలేండి. దీనికి కూడా చెప్పాను కదా, ఆలోచించడానికి ఎక్కువ టైం పట్టింది నాకు దీన్ని స్క్రాచ్ చేయడం కన్నా. సో మిగిలిన ఈ ఫ్లవర్ అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి మనము ఇవి అంటిద్దాం. దీనికి కూడా మనం యూజ్ చేసింది 2mm ఈ కట్ బీడ్స్ అండ్ సీక్వెన్సెస్. మోస్ట్లీ మన క్లిప్స్ అన్నిటికీ కూడా ఇవే మెటీరియల్ యూజ్ చేసింది, సేమ్ అదే ప్రాసెస్ కూడా, కాకపోతే మనకి ట్రేసింగ్ కటింగ్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. సో చూద్దాం ఇప్పుడు. నేను ఆల్రెడీ ఒక ఫ్లవర్ చేశాను కదా, సో సేమ్ అట్లాగా చూద్దాము. ఇందులో అయితే మీరు కలర్ ఏదైనా తీసుకోవచ్చండి, ఈ కలర్ అని కాదు కదా. సో మన కలర్ మన చాయిస్, మీకు ఇష్టం వచ్చిన కలర్ తీసుకోవచ్చు. అయితే ఆల్రెడీ చిన్న ఫ్లవర్ కూడా నేను చేసుకున్నాను, జర్దోజీ అవుట్లైన్ అనేది. సో ఫస్ట్ అయితే మనం గమ్ యాజ్ యూజువల్ గమ్ పెట్టుకుంటాము. సో ఈ 2mm బీడ్స్ని నీట్గా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవడమే, అలా 2 లైన్స్ పెట్టుకోవాలి మనం నిలువుగా. అలా సేమ్ అలా పెట్టుకున్న తర్వాత దాని కింద మనం సీక్వెన్స్లో నీట్గా అటాచ్ చేసుకోవడమే అంతే. సో మొత్తం ఫ్లవర్ అంతా కూడా అదే ప్రాసెస్. ఈ ఫ్లవర్ని అటాచ్ చేయడం అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో కొంచెం ప్లీజ్ లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఎందుకంటే అంతకు ముందు కన్నా ఈసారి ఎందుకు వ్యూస్ తగ్గినాయి అనిపిస్తుంది ఫస్ట్లో కన్నా. అంటే కష్టపడిన దానికి ఫలితం లేకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. సో అందుకని. అండ్ నేను నార్మల్గా ఆర్డర్ చేసేసుకుని ఫైనల్గా ఇది అవుట్పుట్ అని చూపించవచ్చు. కానీ సో నాలాంటి వాళ్ళు ఇంకా కొంచెం నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందని ఇట్లాంటివి ఆర్డర్స్ వచ్చి రిఫండ్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అయ్యో ఇది ఎలానో తెలియక. సో అలాంటి వాళ్ళ కోసం, ఎందుకంటే మేము కూడా ఆ స్టేజ్లోనే ఉన్నాం కదా. సో ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా సరే హ్యాపీ. సో ప్లీజ్ షేర్ అయితే చేయండి, స్కిప్ అయితే ఎక్కడ చేయొద్దు ప్లీజ్. స్కిప్ చేశారు అంటే మీకు ఏమీ అర్థం కాదు ఈ వీడియో అయితే. మిగిలినవేమో తెలియదు కానీ ఇదైతే కొంచెం ఏమంటారు, చిన్న చిన్న లూప్ పాయింట్స్ ఉంటాయి కదా, సో మీకు అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా చూడండి. మనం ఈ ఫ్లవర్స్తోనే వాళ్ళు బ్యాంగిల్స్ కూడా చేశారు, మీకు తెలిసే ఉంటుంది. కానీ ఓన్లీ ఒక ఫ్లవర్ని యూజ్ చేసి బ్యాంగిల్స్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే మనం వీటితో చోకర్స్ సంథింగ్ అలా కూడా ట్రై చేయొచ్చు. ఒక 3 ఫ్లవర్స్ ఒక లోరియల్ చైన్స్ పెట్టుకుని చోకర్స్ లాగా చూద్దాం. నెక్స్ట్ వీడియోస్లో అది కూడా ట్రై చేద్దాము. మన క్రియేటివ్ ఏరియా అంతా యూజ్ చేసేద్దాం. సో సీక్వెన్సెస్ కూడా కింద ఒకదాని మీద ఒకటి పెట్టుకుని మనం అరేంజ్ చేసేసుకోవడమే. మొత్తం పెటల్స్ అన్నీ కూడా సేమ్ అంతే. అయితే ఫైనల్గా నాకు ప్లీజ్ కమెంట్ అయితే పెట్టండి, సేమ్ వచ్చిందో లేదో. నేను 100% 99% సేమ్ వచ్చిందని అనుకుంటున్నాను. సో అదొక్కటి కమెంట్ చేయండి చూసిన వాళ్ళు. నెగిటివ్ అయినా పర్లేదు, నేను తీసుకుంటాను కమెంట్స్ని. నెగిటివ్ అయినా పర్లేదు, నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుంటాను ప్లీజ్, ఓకేనా. సో సీక్వెన్సెస్ కూడా నేను చూపిస్తున్నట్టుగా నీట్గా అటాచ్ చేసేసుకోండి. అవి కిందకి కనిపించవు కానీ అదొక లుక్ వస్తుంది అంతే ఫ్లవర్ మీద ఫ్లవర్ పెట్టినప్పుడు. సో పెటల్స్ అన్నీ కూడా సేమ్ అట్లానే అటాచ్ చేసేసుకున్నాను. చిన్న ఫ్లవర్ కూడా నేను అటాచ్ చేసేసుకున్నాను. చిన్న ఫ్లవర్ కూడా సేమ్ అట్లానే డిజైన్ చేసుకుని ఉంచుకున్నానండి. సో ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాం. ఇది ఒకదాని మీద ఒకటి పెట్టి మనకి ఎట్లా అంటే పెటల్స్కి రివర్స్ అనమాట. ఇప్పుడు పెటల్ ఉన్న చోట మనకి ఈ మధ్యలో పార్టీషన్ అనేది రావాలి, చూపిస్తాను చూడండి. సో అట్లా పెట్టుకున్న తర్వాత మనం ఈ సూది దారం తీసుకుని మంచిగా కుట్టేసుకోండి. ఒకదాని కింద ఒకటి పెట్టుకుని కొంచెం గట్టిగా కుట్టుకోండి. అంటే కొంచెం లూజ్గానే ఉంటుందిలేండి, అటు ఇటు ఫ్లవర్ తిరుగుద్ది, నో ప్రాబ్లం. సో కుట్టేసుకుని ఇప్పుడు మధ్యలో చూడండి ఇంకేం లేదు, ఇంకా అయిపోయింది. ఇంకా 90% మన వర్క్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే గమ్ పెట్టుకుని ఇంకా ఇప్పుడు మనం యూజ్ చేసింది ఏంటి అంటే మధ్యలో స్టోన్ 4mm రౌండ్ వైట్ గ్లాస్ కుందన్స్ ఉంటాయి కదా, సో అదనమాట 4mm తీసుకున్న స్టోన్. దాని చుట్టూ వచ్చేసి ఇవి డ్రాప్స్, మనకి ఫిష్ మేకింగ్లో చూపించాను మీకు చిన్ని డ్రాప్స్ అని చెప్పి. 4K వైట్ డ్రాప్స్ తీసుకున్నాను నేను. అవి మొత్తం వాటి చుట్టూ అటాచ్ చేసుకోవడం అంతేనండి, ఇంకా అయిపోయినట్టే. సో అట్లా నేను 3 ఫ్లవర్స్ అటాచ్ చేసుకున్నాను అనమాట.
సో మీకు నచ్చి వచ్చి చేసుకుంటే ఓకే, టైం లేక కొంతమందికి మనం చేసుకోలేకుంటారు కదా. సో వాళ్ళు ఎవరికైనా చేయాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. సో వెరీ రీజనబుల్ ప్రైజెసేనండి, మీకు మోస్ట్లీ ఉంటాయి. సో మీకు ఎవరికైనా అంటే ఇదనే కాదు, మీకు ఏదైనా సరే బ్యాంగిల్స్ కానీ హెయిర్ క్లిప్స్ మీరు ఎక్కడైనా చూసి కావాలి అనుకుంటే మోస్ట్లీ నేను సేమ్ టు సేమే చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే కనుక వాట్సాప్ మెసేజ్ చేయండి, ఓకేనా. సో అదనమాట, కొంచెం జాగ్రత్తగా అటాచ్ చేసుకోండి, కొంచెం పేషెన్సీ అయితే ఉండాలి. ఇప్పుడు నేను చూపించిన అన్ని క్లిప్స్కి కూడా పేషెన్సీ అనేది ఉండాలి మోస్ట్లీ, నేను అన్ని వీడియోస్లో చెప్పేది అదే. సో అలా నేను 3 ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకున్నాను అనమాట. మన క్లిప్స్కి 3 ఫ్లవర్స్ సరిపోతాయి. 3 ఫ్లవర్స్ని కూడా మనము ఈ లార్జ్ క్లిప్ కదా మనం ఎప్పుడు చేసేది, ఆ లార్జ్ క్లిప్కి V7000 గమ్ పెట్టుకుని ఈ ఫ్లవర్స్ దాని పక్కన ఒకటి కొంచెం గ్యాప్ లేకుండా నీట్గా కొంచెం జాగ్రత్తగా అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసి కాసేపు అట్లా పట్టుకుని ఉండండి, అటాచ్ అయిపోద్ది ఈజీగానే, మనకి ఇబ్బంది ఏం పెట్టదు. కాకపోతే కొంచెం బేస్ చూసుకుని అటాచ్ చేసుకోండి, సరిపోద్ది అంతే. జాగ్రత్తగా అటాచ్ చేసుకోండి. మీరు ఇంకా చిన్న క్లిప్ కావాలి అంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు, బట్ ఇది మన సేమ్ కావాలన్నారు కాబట్టి సేమ్ అంతేనండి ఇంకా. సో దానికి అదపకుండా ఒక నైట్ మొత్తం అట్లా ఉంచేసారు అంటే ఇంకా గట్టిగా అటాచ్ అయిపోద్ది, మన క్లిప్ రెడీ అయిపోయింది ఇంకా. సో మీకు నచ్చితే కనుక సేమ్ మన అట్లానే వచ్చింది, మాకు బాగానే అర్థమైంది అనుకుంటే కమెంట్ చేయడం మర్చిపోదు. మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కమెంట్ చేయండి, క్లారిఫై చేస్తాను. ఫైనల్ లుక్ వీడియో అయితే పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.